హాయ్ అండి. నేను మీ ప్రణతిని. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజైతే నేను సింపుల్‌గా మునక్కాయ చారు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా బేళ్ళని వేసుకొని, బేళ్ళనైతే బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత అందులోన మునక్కాయలు, టమాటోస్, అలాగే ఆనియన్స్, ఎల్లిపాయలు, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు పసుపు, తగినంత కారం, అలాగే సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా మెత్తగా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో కొద్దిగా సాల్ట్ ఏసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోన మనం తగినన్ని వాటర్ వేసి హై ఫ్లేమ్‌లో 10 మినిట్స్ చారునైతే బాగా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత మనం చారునైతే ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత కొత్తిమీర అలాగే కరివేపాకు వేసి హై ఫ్లేమ్‌లో 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తరువాత చారు అయితే రెడీ అయిందండి. సో, పోపు కోసం అయితే మనం రెడీ చేసుకుందాం. వేరే పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తరువాత మనం చారునైతే అందులోన యాడ్ చేసుకోవాలండి. వేడి వేడి చారు అయితే రెడీ అయిందండి. మనం అన్నంలో కలుపుకొని తింటే చానా టేస్టీగా, యమ్మీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చానా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి అందరికి.